నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ వసతి గృహాలలో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి. నగరంలోని కచపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ వర్క్షాప్ లో విద్యార్థులకు సూచించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతిలో జరిగిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ వర్క్షాప్ కు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులలో సైబర్ అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్చువల్ ప్రపంచంలో డేటా ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రోజుల్లో సైబర్ హ్యాకింగ్ నుండి రక్షణ పొందడం అత్యంత కీలకమని అన్నారు. నేటి యువత సాంకేతికంగా ముందంజలో ఉండాలి. కేవలం ఉపయోగించడమే కాకుండా సురక్షితంగా ఆ టెక్నాలజీని వినియోగించే నేర్పు అవసరమని స్పష్టం చేశారు. ఈ తరహా వర్క్షాప్లు విద్యార్థులకు నూతన దిశను అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అర్జున్, ప్రసాద్ రెడ్డి, అవినాష్, శ్యామ్, రూప్సాగర్, ధనుష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. Politician కదా sir? Yes sir. Before he became a politician, I say he's a more humanitarian person, I would say. చాలా స్వచ్ఛంద. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. మెగా అభిమానులు జనశ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బర్త్డే కేక్ ను కట్ చేసి అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెగాస్టార్ పద్మ విభూషణ్ కొనిదెల చిరంజీవిపై మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. మెగా కుటుంబంపై అభిమానులు చూపించే ప్రేమ, అనురాగాలే చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు శ్రీరామ రక్ష అని వారు స్పష్టం చేశారు. ఈ రోజు చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారు 70 సంవత్సరాలలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, మెగా ఫ్యామిలీ అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారికి తిరుపతి జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 69 సంవత్సరాలు చిరంజీవి గారు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భముగా ఈరోజు ముఖ్యంగా రోయా హాస్పిటల్లో తిరుపతి పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షుల మరియు నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు మొత్తం కూడా కలిసి అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా పుట్టినరోజు కేక్ కటింగ్లు ఒక పండుగ వాతావరణంలో తిరుపతిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు, పద్మభూషణం చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు పేరు చెప్తే యావత్తు భారతదేశం అంతా కూడా తెలియని కుర్రాడు ఉండడు, పెద్దవాళ్ళు ఉండరు. అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఈరోజు తిరుపతిలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు ఆయన జన్మదినం దాదాపు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరిగింది. కొనిదెల చిరంజీవి గారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. టీటీడీ చైర్మన్ గా భూమన టీటీడీలో కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు నొక్కేశాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాయం విజయ్ కుమార్ ఆరోపించారు. టీటీడీలో భూమన చేసిన అవినీతిని త్వరలోనే బయటపడతామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును విమర్శించే అర్హత భూమనకు లేదని అన్నారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని, త్వరలో జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. సంవత్సరం క్రితం దాకా తానే అక్కడ ఉన్నాను అన్న విషయం మర్చిపోయేసి తెగ మాట్లాడేస్తున్నారు. ఒక పర్టికులర్లీ గత వాళ్ళ పేపర్లో ఆయన, వాళ్ళ పేపరు, సాక్షి అన్నీ కలిపి గత 15-20 డేస్గా తెగ మాట్లాడేస్తున్నారు. ఏంటి అంటే ఏదో జరిగిపోతుంది అక్కడ దేవస్థానంలో, ఏమో
దాని అపచారాలు జరిగిపోతున్నాయి అంటూ 10 సార్లు 10 చెప్తే అదే విషయం నిజమైపోతుంది అని గోబెల్స్ హిట్లర్ యొక్క ఇన్ఫర్మేషన్ మంత్రి పేరు గోబెల్స్, అట్లాంటి గోబెల్స్ యొక్క ప్రచారాన్ని దీనిగా తీసుకొని తెగ మాట్లాడేస్తున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ కరుణాకర్ గారు సంవత్సరం క్రితం దాకా అదే దేవస్థానంలో సంవత్సరం ఒక నెల కరెక్ట్గా ఈ సంవత్సరం 1 నెల క్రితం దాకా మీరే అక్కడ ఉన్నారు. మీరు చేసిన దురాగతాలు దాష్టీకాలు ఇవన్నీ చూసే తిరుపతిలో ఎప్పుడు ఎవరిని ఓడించినంత చిత్తుగా మిమ్మల్ని ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఓడించారు. అంత ఓడించిన తర్వాత సంవత్సరం కాకముందే మీరు బయటకు వచ్చేసి దేవస్థానంలో ఏమో జరిగిపోతుంది, అక్కడ ఇదైంది ఇక్కడ అయింది, రోజుకో ప్రశ్నలు పెట్టి మీ సాక్షి పత్రిక ఒకటి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటూ ఏదో ఒకటి జరిగిపోతుంది అంటే ఖచ్చితంగా మేము మాట్లాడాలి. అది బిఆర్ నాయుడు గారు మాట్లాడినా లేకపోతే మా పార్టీ నాయకులు మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఎందుకంటే మీరు మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నప్పుడు మేము కానీ జవాబు ఇవ్వలేదనుకోండి అది ఏమవుతుందంటే బహుశా నిజమేమో కొంతమంది కనీసం మీ సాక్షి పత్రిక చదివే వాళ్ళన్నా కూడా భావిస్తారేమో. అయింది కదా మీరు ఇప్పటిదాకా ఏమీ చర్యలు తీసుకోలేదని మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు. ముందుగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరి వంతు వస్తుంది, ఎవ్వరూ ఎక్కడికి తప్పించుకుపోలేరు. ఎప్పుడో కాదు ఈ టర్మ్లోనే ఈ 5 సంవత్సరాల్లోనే ప్రతి ఒక్కరి వంతు వస్తుంది. మెటికులస్గా చేస్తున్నాము. ఎవ్వరూ ఎక్కడికి తప్పించుకుపోయే క్వశ్చన్ లేదు. చట్టం ముందు అందరినీ నిలబెట్టడం తథ్యం. ఆ తర్వాత చట్టం ఏమి తీసుకుంటుందో వాళ్ళ ఇష్టం. చట్టం ముందు వీళ్ళందరినీ నిలబెట్టే బాధ్యత మాది. అందుకే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారం ఇచ్చేందుకు మేము చేయాలి. దాంట్లో మేము ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ బాధ్యత ఉంది. దూరం పోయే క్వశ్చన్ లేదు. కాకపోతే కరుణాకర్ గారికి ఆయన చాలా శుద్ధపూసైనట్టు, సొక్కం పూసైనట్టు, చాలా చిత్తశుద్ధి గల వ్యక్తి అయినట్టు, తను ఏమీ చేయనట్టు, అసలు ఏమీ జరగనట్టు, ఇప్పుడు ఏమో జరిగిపోతున్నట్టు మాట్లాడేస్తున్నారు కదా. సో ఆ కరుణాకర్ గారికి 1 సంవత్సరం క్రితం, ఎప్పుడో కాదు సంవత్సరం క్రితం ఆయన చైర్మన్ అయింది సెప్టెంబర్ 2023లో. అంటే ఇంకా 2 సంవత్సరాలు కాల ఆయన దాని చైర్మన్ లాస్ట్ 9 నెలలు మాత్రం చైర్మన్గా ఉన్నాడు. సో అట్లాంటి కరుణాకర్ గారు అన్నీ చెప్పలే, ఆయన చేసిన చాలా ఉన్నాయి, చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. కానీ దేవస్థానానికి సంబంధించి ఒక 4-5 విషయాలు మాత్రం ఇవాళ పంచుకుందాము అనిపించింది. కరుణాకర్ గారు ఇంత చెప్పినట్టు సెప్టెంబర్ 23లో చైర్మన్ అయ్యారు. రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏం తెలుసా, మీ అందరికీ తెలుసో లేదు, వెబ్సైట్ని క్లోజ్ చేశారు. వెబ్సైట్లో బోర్డు రిజల్యూషన్స్ ఏమీ పెట్టకుండా చూసుకున్నారు. అంటే తాను చేసే పనులేవి తిరుపతి ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు కాదు, ఎవరికీ తెలియకూడదు. అప్పుడు ఆయన ఉండేవాడు ధర్మారెడ్డి, ఇద్దరు కలుసుకొని వెబ్సైట్ని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మంత్రి బాల వీరాంజనేయులు, పొంగనూరు రామచంద్ర యాదవ్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పొంగనూరు మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహిళల రుణం తీర్చుకునే టైం వచ్చింది కాబట్టి ఫ్రీ బస్ పథకం తీసుకొచ్చామని, 8 రోజుల్లోనే 80 లక్షల మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, చల్లాబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్, సింగిల్ విండో చైర్మన్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎన్ని సమస్యలు తీర్చాలి, ఇంకోసారి కాదు ఇంకా 2 సార్లు అధికారంలోకి వస్తే మన రాష్ట్రంలో ఈ సమస్యలు తీరుతాయని దృఢ నిశ్చయంతో ఈ పార్టీలు 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ మన మధ్య అపోహలు లేవు, ఎక్కడా సమస్యలు లేవు. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఈ 4 ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఎక్కడ ఏం కావు. జగన్మోహన్ రెడ్డి అనే కాలం చెల్లిపోయింది, చల్లని రూపాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల తరపునుంటే 9,000 ఓట్లున్న
పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఎందుకు కోల్పోతాడు? కేవలం 540 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 6150 మెజారిటీ గమనించండి. గత 35 సంవత్సరాల నుంచి మా కంచుకోట అని చెప్పుకుంటే పులివెందులు కూడా ఈరోజు కోల్పోయాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్టను భద్రాచలం కంటే బాగా డెవలప్ చేశారు. భద్రాచలంలో రాష్ట్ర విభజన తర్వాత శ్రీరాముని కళ్యాణం, సీతా శ్రీరాముని కళ్యాణం జరుగుతూ ఉంటే రాష్ట్రానికి అలాంటి గుడి లేదని బాధపడతా ఉంటే భద్రాచలం కంటే ఇంకా ముందు నిర్మించిన గుడి ఏదైతే ఉందో కోదండరామ స్వామి దేవాలయాన్ని ఆయన మళ్ళా టీటీడీలోకి తీసుకొని రావడం జరిగింది. మొన్న శ్రీరామనవమికి వారం రోజుల తర్వాత సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడే కళ్యాణం చేసి ఒక రోజు అక్కడే సేద తీరి మరుసటి రోజు వెళ్ళారు. ఈరోజు ఆ స్థానాన్ని 6500 ఓట్లతో గెలుచుకున్నాం. అంటే గత 4 పర్యాయాలు జెడ్పీటీసీ గెలవలేని స్థానాన్ని 6000 ఓట్లతో గెలుచుకున్నామంటే ఇలాంటి స్థానాలు రేపు అన్నా మనం రికార్డు కొడతాం. రేపు పుంగనూరు మున్సిపాలిటీ కొడుతున్నాం. అన్ని చాలా మంది లక్కీ డ్రా వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అభ్యర్థులు. మీలోనే సర్పంచులు కావచ్చు, మీలోనే ఎంపీటీసీలు కావచ్చు, మీలోనే జెడ్పీటీసీలు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు. అందుకే సోదరులారా, ఆ భగవంతుని దయ వల్ల మేమందరం పదవులు అనుభవిస్తున్నాం. మేము అనుభవించినంత మాత్రాన మిమ్మల్ని అందరినీ ఆకేబుల్లో పెట్టే పరిస్థితిలో మేము లేము. వచ్చే 1 సంవత్సరంలోనే అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ సముచిత స్థాయిని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇన్ని కార్యక్రమాలు 14 నెలల్లోనే సూపర్ 6 కాదు 3 సిక్స్లు కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని పథకాలు ఇచ్చేశారు. ఈ రోజు కార్యకర్తలుగా, నాయకులుగా మన మీద ఉన్న లక్ష్యం ఒకటే, ప్రజల్లోకి పోదాం, మనం చేసిన పనిని చెప్పుకుందాం. సిగ్గులేని వాడు దాంట్లోనే ఆ రోజు ఎలక్షన్లకు పోతే ఈ రోజు మనం ప్రజల పక్షాన పనిచేశాం కాబట్టి చెప్పుకుంటే అర్హత ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులు చల్లాబాబు గారికి, అలాగే మన జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు. సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శుక్రవారం ఉదయం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కచపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. డైట్ మరియు వసతి గృహాల మరమ్మతుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలని అన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా సాంఘిక సంక్షేమ సహాయ సంక్షేమ అధికారులను మంత్రి ఆదేశించారు. సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులు తమ చదువుల్లో మెరుగైన పనితీరు కనబరిచేందుకు 3 గ్రూపులుగా వర్గీకరించాలని అన్నారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, వారి అభ్యున్నతికి శాఖలోని అధికారులందరూ దోహదపడాలని మంత్రి సూచించారు. వసతి గృహాల మరమ్మతుల నిమిత్తం 143 కోట్లు, నూతనంగా నిర్మించే హాస్టల్ భవనాలకు 100 కోట్లకు పైగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి దాదాపు 50 కోట్ల నిధులు విడుదల చేశామని అన్నారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వస్తుల మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించామని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటూ చదువుపై దృష్టి నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నూతనంగా హాస్టల్ భవనాలు నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. ఈ రోజుతోటి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్తో ఏం జరుగుతున్నాయి, మీ దగ్గర చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అని ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఈ మన శాఖ తరఫున ఈ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, మిమ్మల్ని మేము ఎవరిని కూడా నేను పనిష్మెంట్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మేమంతా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని శిక్షిస్తే మేము సాధించేది ఉండదు. కానీ మీలో మార్పు కోరుకుంటున్నాను నేను. మార్పు అనే దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనం కొన్ని పారామీటర్స్ రివ్యూ చేసాం. ఫస్ట్ అడ్మిషన్స్. వన్ థింగ్, 3 రీజన్స్తో పోతున్న రాయలసీమలో అడ్మిషన్స్ బాగున్నాయి.
ఇలా చూస్తే ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినట్టు నేను నంద్యాల గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాను. 200% అడ్మిషన్స్ వెళ్ళాయి పోస్ట్ మెట్రిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్. అక్కడ నంద్యాలలో కాదు మిగతా చూస్తే కూడా ఓవరాల్గా 150%, 170% అడ్మిషన్స్ అయినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. మీరు అడ్మిషన్స్ తీసుకొని ఇందాక మనం మాట్లాడినట్టు ఆ స్కూల్లో ఫీడింగ్ విలేజెస్ కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు, వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి అరే పక్క విలేజ్లో మంచి హాస్టల్ ఉంది అని అడ్మిషన్ చేస్తే మీరు వెళ్ళి మాట్లాడచ్చు. ఆ నియర్ బై వెల్ఫేర్ మన వెల్ఫేర్ ఆఫీసర్స్, ఏఎస్డబ్ల్యూఓస్ టీమ్గా మోటివేషన్ ఎప్పుడన్నా చేయండి. ఎందుకంటే మీరు చేస్తున్న ఇన్స్టిట్యూట్స్లో ఆ సంఖ్య పెరిగితే మీకు వచ్చే ఫండ్స్ కూడా వస్తాయి, వెసులుబాటు ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెండవది తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువు తీర్చి కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ నాగరత్న, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కారుణ్యై నమః పరమధ్యాయ నమః స్వాధిష్ఠాన భుజగదాయ నమః నమః దాక్షాయణ్యై నమః దాక్షాయణ్య వినాశన్యై తిరుపతి నగరంలో వినాయక చవితిని పురస్కరించుకొని బహిరంగంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు పొందాలని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందవచ్చని తెలిపారు. నిమజ్జనంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించి ప్రశాంతంగా పండుగను నిర్వహించుకునేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. తిరుపతి నగర ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా ఈ మండపం నిర్వాహకులకు, తర్వాత వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించే వారికి పోలీస్ తరపున కొన్ని సూచనలు ఈ ప్రెస్ మూలంగా తెలియజేస్తున్నాము. ఎవరైతే ఈ మండపాలు నిర్వహించి విగ్రహాలు ప్రతిష్ఠ చేసే ప్రతి ఒక్కరూ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ పోలీస్ పర్మిషన్ కూడా సింగిల్ విండో విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వారు ఒక వెబ్సైట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ అప్లికేషన్ ద్వారా వారు అప్లై చేసుకుంటే ఆ వెబ్సైట్లోనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి ganeshutsav.net లింక్ అనేది వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తేనే కొన్ని వివరాలు మీకు సంబంధించిన, మీ కమిటీకి సంబంధించిన వివరాలు, మీరు ఏ లొకేషన్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారనే విషయము, తర్వాత కొన్ని మీరు అవన్నీ ఫిలప్ చేస్తూనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆ అప్లికేషన్ ఆన్లైన్లో వెళ్తుంది. కన్సర్న్ SHO మీరు ఏ లొకేషన్లో మీరు విగ్రహాన్ని ఇన్స్టాల్ చేయదలుచుకున్నారో అక్కడ విజిట్ చేసి మీ కమిటీ మెంబర్స్తో మాట్లాడి కొన్ని జాగ్రత్తలు మీకు చెప్పి అది ఫీజిబిలిటీగా ఉంటే అది ఇమీడియట్గా ఆయన అప్రూవ్ చేయడం జరుగుతుంది. మీ ఇన్స్టాల్ చేసే విగ్రహానికి సంబంధించి ఒక QR కోడ్ జనరేట్ అవుతుంది. ఆ QR కోడ్ కూడా మీ మొబైల్కే రావడం జరుగుతుంది. ఆ QR కోడ్ని మీరు మీ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే మండపాల దగ్గర మీరు ఉంచుకోవాలి. ఏ పోలీస్ ఆఫీసర్, ఏ అధికారి విజిట్ చేసినప్పుడు కూడా ఆ QR కోడ్ని చూస్తారు, మీకు పర్మిషన్ ఇచ్చినట్లు భావిస్తారు. కాబట్టి పోలీస్ తరపున ఈ విగ్రహ నిర్వాహకులకు తెలియజేసేదంటే ప్రతి ఒక్కరూ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్తో పాటు ఫైర్, తర్వాత ఎలక్ట్రిసిటీ వారి యొక్క NOC కూడా మీరు తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ కమిటీ మెంబర్లు 24/7 కనీసం ఇద్దరు ఎప్పుడు ఆ విగ్రహం దగ్గర ఉండాలి. ఆ విగ్రహాల దగ్గర ఎటువంటి డీజేలు, ఎక్కువ సౌండ్తో పాటలు వినిపించి పక్కవారికి ఇబ్బంది కలిగించరాదు. మినిమం సౌండ్ మీ మండపం వరకు మినిమం సౌండ్తో మాత్రమే మీరు ఈ స్పీకర్స్ పెట్టుకోవాలి. ఈ డీజేలు అయితే ఊరేగింపులో కానీ తర్వాత విగ్రహాల మండపాల దగ్గర అనుమతించడం లేదు. డీజే ఆర్గనైజర్స్ కూడా మేము గత 3 రోజుల నుంచి వాళ్ళని ఈ ఉత్సవ నిర్వహణకు డీజేలు ఇవ్వమని చెప్పేసి తహసీల్దార్ దగ్గర బౌండ్ ఓవర్ కూడా చేస్తున్నాము. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ డీజేని
డీజేని మేము అలౌ చేయము, దాన్ని వాడరాదు, దాన్ని ఖచ్చితంగా పాటిస్తారని ఆశిస్తున్నాను. ప్రతిష్ఠ చేసే ప్లేసు ప్రైవేట్ ప్లేస్ అయితే సంబంధిత ఓనర్తో పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడైనా రోడ్ల కూడలలో కానీ, రోడ్డు మీద కానీ, మున్సిపాలిటీ స్థలంలో కానీ అది పెట్టదలుచుకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్తో మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోడ్ల మీద పెట్టేటప్పుడు ఇతరులకు ట్రాఫిక్ కానీ ఇతరులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మీరు పెడతారని అనుకుంటున్నాము. ఇంకా ఈ మండపాలు నిర్వహించేటప్పుడు ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాకోకుండా ఎటువంటి అపాయం కలగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ మండపాల దగ్గర పెట్టే బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇట్లాంటివి ఇతరులకు ఇబ్బంది కలగకోకుండా ఉండాలని తెలియజేస్తున్నాను. ఇంకా ఊరేగింపు సమయంలో ఈ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడానికి కొన్ని రూట్స్ ఉత్సవ నిర్వాహకులతో కలిసి రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్స్లో మాత్రమే నిమజ్జనానికి వస్తాయి. ఎవరు ఏ విగ్రహం వాళ్ళు ఏ రూట్లో రావాలనేది కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. మా అందరితో కలిసి మాట్లాడి ఆ విధంగా మీరు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న సందర్భంగా భక్తులు అనేక సుదూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి భక్తులకు ఎలాంటి ప్రయాణంలో అసౌకర్యం కలగకుండా అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఛార్జీల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు, పోలీస్ శాఖ వారితో మరియు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం వారితో స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలియజేశారు. అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రాథమికంగా యాత్రికులకు మీరే మార్గనిర్దేశకులుగా ఉండాలని, యాత్రికుల పట్ల సద్భావ కలిగి ఉండాలని తెలియజేశారు. తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుమలలో నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలు నిలపాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. తిరుపతి ట్రాఫిక్ సీఐ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ అధిక ట్రాఫిక్ రద్దీ కారణంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు మరియు వన్ వే రహదారి నిబంధన అతిక్రమం చేయకుండా వాహనదారులంతా క్రమశిక్షణతో మెలగాలని తెలియజేశారు. ఈ సమావేశంలో తిరుపతి మరియు తిరుమల మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ సంఘ ప్రతినిధులు, స్థానిక మోటార్ వాహనాలు తనిఖీ అధికారులు అతికానాజ్, శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు, జిల్లా ఎన్ఫోర్స్మెంట్ వాహన తనిఖీ అధికారులు మోహన్ కుమార్, రమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తిరుచానూరు, మంగళం, దామినేడు ప్రాంతాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, కొట్లాట్లు జరగకుండా చూసుకోవాలని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు చేపడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, విగ్రహాల దగ్గర ఊరేగింపులో డీజేలు నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సీఐ సునీల్ కుమార్, ఎస్ఐలలో జగన్నాథం రెడ్డి, అరుణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు అబ్జర్వేషన్లో ఉండాల్సిందే కంపల్సరీగా. ఏం జరిగినా కూడా మీరే రెస్పాన్సిబిలిటీ. మీకు ముందే చెప్పినట్టుగా ఎవరైనా ప్రాబ్లమాటిక్ పర్సన్స్ ఉన్నారు, గొడవలు చేస్తారు అని వాంటెడ్గా కూడా ఇష్యూ చేసే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటివి మా ఏరియా వాళ్ళు గ్రూప్ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీరు అయ్యేలా ఉంది అని మీరు ముందుగానే వాళ్ళకి నేమ్స్ ఇచ్చేసుకోవాలి. మేము వాళ్ళని పిలిచి వాళ్ళకి ముందుగానే కౌన్సిలింగ్ చేయడము అట్లాంటివి చేస్తాం. ఖచ్చితంగా కేసు కట్టి ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరినీ రిమాండ్ కూడా పంపిస్తాం. మనం ఏ విధంగా చేయాలా, ఏం చేయకూడదని చెప్పారు. డీజే సిస్టమ్ కానీ ఇవి వాడకూడదు, ఎవరికి పర్మిషన్ లేదు. అసలు నో డౌట్ ఏదో చెప్పినట్లే మనం పెట్టుకున్న ఎవరు చూడరు అని పొరపాటు మాత్రం అనుకోవద్దు. ప్రతి విగ్రహం దగ్గర కానిస్టేబుల్ ఖచ్చితంగా ఉంటారు. ఆ రోజు మేమంతా తిరుగుతూనే ఉంటాం. తిరిగితే మాత్రం ఎవరిని వదిలిపెట్టం. అదేవిధంగా ఇప్పుడు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా జరపడానికి మీ సహకారం మాకు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ వసతి గృహాలలో 100% అడ్మిషన్లు, ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి. నగరంలోని కచపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ వర్క్షాప్ లో విద్యార్థులకు సూచించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.